హలో మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో మామ, ముందుగా హ్యాపీ మకర సంక్రాంతి. సో మనమైతే ఈరోజు దుమ్ము లేపాల్సిందే. మీకు చాలా అంటే ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చూసింటారు, ఆడిషన్స్ అని, ప్రాక్టీస్ అని, ఇవన్నీ అవన్నీ. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమైనా కుమ్మేసుకోవాలంటే ఈ మకర సంక్రాంతి రోజు కుమ్మేసుకోవాలన్నమాట. సో మామ, ఇప్పుడైతే అంటే మార్నింగే 6కి లేచాం. భోగి కూడా కంప్లీట్ అయింది. అంటే ఈ వీడియో ఇంట్రో తర్వాత పెడతాను, మీ కంటెంట్గా సీక్వెన్స్గా ఉండాలనేసి పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 6కి లేచాము. అంటే 6కి లేచాం కాబట్టి చీకటి ఉంటుంది కాబట్టి ఇంట్రో చేయలేదు, కాబట్టి దాని తర్వాత చేస్తున్నాను. కొంచెం వెళ్తురు వచ్చింది. ఇప్పుడైతే 7 అవుతుంది. ఇప్పుడు వర్క్షాప్కి వెళ్ళి రెడీ కావాలి. మన కాస్ట్యూమ్స్ అన్నీ వచ్చేసినాయి. ఎట్లుండిపోతుందో చూపిస్తాను. సూపర్గా జరిగింది భోగి అయితే. చూస్తారు కదా ఫ్రంట్లోనే మనోడు కూడా వచ్చేస్తున్నాడు వర్క్షాప్కి. లెట్స్ గో మామా. పంచగట్టుకొని రావాల్సింది కదా. షిట్ మ్యాన్. ఇక అందరు కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి, అందరు తీసుకుంటుండే ఎవరి కాస్ట్యూమ్ వాళ్ళు. వీళ్ళందరూ పార్టిసిపేటర్స్ అన్నమాట. చీకటి ఉంది, అడ్జస్ట్గా అండి. ఏంటి అట్లా చూస్తున్నావు? ఇంటికి వచ్చాం 5:30కి 6కి రమ్మన్నారు. మళ్ళీ తర్వాత 6కి మెసేజ్ పెట్టి 8కి రమ్మన్నాడు. 8కి కూడా రాలే, 7 బాగు వచ్చారు అందరూ. మళ్ళీ అంత పొద్దున్న రమ్మంటారు, వస్తారు రా భోగి దగ్గర. ఇక్కడ మనిషి ఉన్నాడు. ఓహో, మీటింగ్ జరుగుతుంది, డిస్కషన్. దిలీప్ భయ్యా పాపం కష్టపడి నిన్న నైట్ నుంచి డ్రెస్సెస్ తెచ్చిందన్నమాట. నిద్ర లేకుండా అసలుకే. కొంచెం ఫేస్ చూపి, చీకటి ఉంది కొంచెం. అది అసలు నిద్ర కూడా లేదు చెప్పాలంటే. నీకు అట్లా అయితే ఆయన గ్రేట్ వర్కర్ అబ్బా, వర్క్ హార్డ్ చేస్తాడు. గ్రేట్. హ్యాపీ ఏం పేరే హ్యాపీ. మన హ్యాపీగా అందరు సందడిగా తప్పిడి గుళ్ళకి అంత కొరియోగ్రఫీ అంతా ఇవి అనమాట. ఓహో, మన టీం వీళ్ళందరూ. స్నేహారెడ్డి చిన్నపిల్ల, రామ్ సాహెబ్ గోమో ఇప్పుడు రెడీ అయిపోయిండు. అయ్యో, పోసి ఇలా పోసి. ఏం వేషం ఇది? టైగరా, పులి? అయ్యో, పులి వేషాలు కూడా వచ్చేసినాయి. కనిపిస్తుందా లోపల నుంచి? మనోడు సింగరు, డాన్సరు అన్నీ ఇంకా ఆల్రౌండర్. వీళ్ళైతే వీళ్ళ డాన్స్ పిచ్చ మస్తు ఉంటుంది. సో మనం ఒక కంటెంట్ అప్లోడ్ చేయాల్సింది కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఆ కంటెంట్లో మస్తు చేసిండు మనోడు. ఇదేంటి? అరే ఉల్టా పెట్టుకున్నావురా, ఉల్టా పెట్టుకున్నావు. మీకు తెలిసే ఉంటుంది. మీకు తెలిసి ఉంటే కామెంట్లో వేయండి, నాకైతే తెలుసు. మన దిలీప్ బ్రో, గౌతమ్ బ్రో రెడీ చేస్తుండ్రు. చిన్న తాళ్ళు ఉంటే మీ కాడ ఇందులో ప్రణవ్ అన్న పులి వేషం ఒకసారి పెట్టుకో. అయ్యో, పులి లోపల ఉన్నది తన్నుడు, గుర్తు పెట్టుకోండి పాలు. ఘర్షించు. అతను ఒకడు మళ్ళీ ఇతను ఒకడు పులి వేషం వేస్తున్నాను. బ్రదర్ నేను వేస్తానకయ్యా, నువ్వు వేసి మునిగిపోతావు పులి వేషంలా. ఇంకా ఈ బాబు 3rd ఇయర్ బ్రదర్. హాయ్ 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 చాయ్ చాయ్. కరెక్ట్ టైంకి వచ్చిందిరా. అందరం రెడీ అయినాము. నాది కూడా చూపిస్తా. సో మామ, ఇలా అయితే ఉన్నాం మనము. తిలకం పెడతారు, వెయిట్ చేయాలి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే 8:30 అవుతుంది. అందరం రెడీ అయినాము. ఇగో మనవాడి కింద కూర్చుండు, అందరు వస్తుంది. ఇగో గజ్జల్ 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 సవాడి మామూలుగా ఉండదు. ఇంకా వెళ్ళిపోవాలి టెంపుల్కి వెళ్ళి, టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది అంతా. చూడండి మామ, పికాక్ పికాక్.
అందరు రెడీ అవుతున్నారు. అదిగో ఆడ పులిలు ఈడ నాని అన్నాడు, పులిల పక్కన నాని అన్నా, నాని అన్నా పులిలా అర్థం అవ్వట్లేదు నాకైతే. కార్తిక్ అన్న హీరో ఇన్ఫ్లుయెన్సర్ తగ్గలే పారుల్లో బ్లాగే. హాయ్ హాయ్ హరిదాస్ ఒకసారి నారాయణ 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 ఉత్తగానండి. నారదుడి వేషం నాది గణేష్ చతుర్థి వేసాడు. పులిలు 4 పులిలు నారాయణ నారాయణ. వేసుకో తీసుకో. ఏం చేస్తుర్రు పాపం పులి దగ్గర ఆటలు వద్దు కరుస్తుంది. పులి నువ్వు పులి వీళ్ళని ఏమంటారు కదా. ఏం వేషం ఇది గట్టి చెప్పండి. తప్పటికల్లో ఏం వేషం ఇది? పోతిరాజా. నమస్తే గ్రేట్ వస్తున్నారు. అమ్మో పులి. దిలీప్ భయ్యా నా పార్ట్నర్ కొరియోగ్రాఫర్ కర్త క్రియా కర్మ అండి ఎక్కరు. ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు, కష్టపడి తినిపిస్తుండ్రు. తినిపించడానికి కూడా ఈ అక్కని ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఎక్కడ చూసారో. అది చూసారు కదా. అమ్మా అక్క అందరు అదే చెప్తారా? సరస్వతి మాతనే కదా. ఇంకెవరు అమ్మవారి ఉండాలి కదా. ఇదొక అమ్మవారి. ఏ అమ్మవారి? హలో ఏ అమ్మవారి? అమ్మవారి అమ్మవారి చెప్పలేవు ఇంకా డిసైడ్ కాలే. గాయత్రి మాతనా? గాయత్రి మాత. ఇప్పుడు అంతా అయిపోయింది, అందరు రెడీ అయిండ్రు. మ్యాక్సిమం పారాన్ని పెట్టించింది అక్క, పారాన్ని పెడుతుంది. నేను కూడా పెట్టించుకోవాలా. అందరు పెట్టించుకుంటారు. మన టీం అయితే మొత్తానికి రెడీ. ఇంకో అమ్మాయిలు వేరే లెవెల్. పోతురాజులు. మీ ఎవరు? మీ ఎవరు చెప్పు. కథక్కలా ఎట్లున్నారు సునీడు? నా పేరు మనీష. నా పేరు నా పార్ట్నర్. భరతనాట్యం చేసేవాళ్ళు అందరు అమ్మాయిలు మా టీం. గుర్తుకున్నారా? స్నేహ కథక్కలి. రండి వెళ్ళగా రండి. మామూలుగా ఉండదు మన సంక్రాంతి అంటే. పారుల్లో ఈసారి వేరే లెవెల్ రావాలని. పెద్ద స్కెచ్ గోవిందా గోవిందా గోవిందా. వేరే వేరే ఇంతకుముందు అన్నవే డైలాగ్. హరి
ఈసారి అయితే మామూలుగా ఉండదు. సంక్రాంతి అయితే బీభత్సంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అదొకటే వేరే డైలాగ్ కావా? అందరూ ఎలాగున్నారు? మీదేంటి నాకు అర్థం కాలేదు. తప్పటికల్లు ఓకే. ఈసారి అయితే ఇదే ప్రతి ప్రదర్శన అంటే ప్రతి వాళ్ళు ఎట్లుంటారు, ఏంది సంక్రాంతి ఎలా ఉంటుంది అని మన పారోళ్ళు అయితే చూపిస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు ఇంకా అలా అవుతుంది, చూపిస్తాను అంటే జరిగేటప్పుడు చూపిస్తాను ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుంది ఏంది. మన వాళ్ళందరికీ కలుస్తుంది. ఏంటంటే మన పులి బెదిరియచ్చు, బెదిరి అందరిని బెదిరి ఇట్లా ఏమన్నా చెప్పు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి బతకనిచ్చేటట్టు ఉంటే ఎందుకు తీస్తాను? బ్యాండ్ వేదమా పెళ్లి జరుగుతుంది అందుకే. ఈమెదే స్నేహ అండ్ పుల్లమ్మ ఓ పుల్లమ్మ అలిగింది పుల్లమ్మ. మన అడ్మినిస్ట్రేషన్ సంక్రాంతి సంబరాలు అన్ని తర్వాత తెలుగు అక్షరాలు గుజరాత్లో తెలుగు అక్షరాలు ఎంత ముద్దుగా రాసినారంటే అంత మంచిగా రాసిన. పిఈ సర్కిల్కి అయితే వచ్చినాము. మెయిన్ పార్ట్ ఇక్కడ పంతులయ్య గారు ఇట్లా వచ్చారు. పంతులయ్య గారు నమస్కారాలు. నమస్తే అయ్య గారు. మన కోఆర్డినేటర్స్ అయితే ఉన్నారు. ఇట్లా సీక్వెన్స్గా నిలబెట్టించింది అందరినీ. కార్తిక్ భయ్య యాంకర్ భయ్య, పారుల్ యాంకర్ కింగ్. గుర్తుపట్టారా? మీరు కాదు ఆడియన్స్. మామూలుగా ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక కార్తిక్ భయ్య చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇక్కడ రిహార్సల్ చేసి తర్వాత ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇంకా రోడ్ మీద అంటే పొజిషన్ ఉంటాయి కదా దాంట్లో చేసుకుంటూ వెళ్ళాల్సిందే ఇంకా డైరెక్ట్. అందరం మళ్ళీ ఒకసారి గైడ్ చేస్తుంది ఇరా. దిలీప్ భయ్య మస్తున్నాడు. కేక అంటే కేక. నా పార్ట్నర్ ఏంటి? నా పార్ట్నర్ రాలేదు, వచ్చేసింది వచ్చేసింది. చాలా మొత్తానికి అందరం నిలబడినాం గాయస్. మొత్తంగా అయితే నిలబడినాము ఎవరి ప్లేస్లో వాళ్ళు. స్టార్ట్ అయింది, అందరు నిలబడింది ఇట్లా. నేనైతే ఇక్కడ నిలబడ్డా. సో స్టార్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది. కాకపోతే ఇప్పటికి 10:30 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే నేను తీసానో లేదో తెలియదు బ్లాగ్. అంటే కొన్ని వీడియోస్ నేను వీడియో తీసిన వాళ్ళు ఉంటుంది అది అప్లోడ్ చేసేస్తాను. కంటిన్యూ అని ఏమనుకోకండి. మన ప్రణవ్ సాయి అన్న అక్క ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. ఇప్పుడైతే అంతా టాప్ లెవెల్ అనేసి అందరూ. లోపల అమ్మవార్లు ఉన్నారు, సరస్వతి మాత, దుర్గా మాత అమ్మవారి ఉంటారు. ఇట్లా ఎవరితో ఆడిచ్చాడు ఇక.
ఇప్పటికైతే మొత్తానికి అయిపోయింది. అంటే అక్కడి నుంచి రావడం కానీ పల్లకి మోయడం కానీ మిగతా అన్నీ అయిపోయినాయి. కాకపోతే హాయ్ అన్నవా. సో ఏమైందంటే నేను తీయకపోయిండొచ్చు వీడియోస్ అయితే, కానీ ఇంక్లూడ్ చేసి పెడతాను. మ్యాక్సిమం మీకు చూపించేటట్టు చేస్తాను నేనైతే. ఎందుకంటే థ్యాంక్ యూ. సో ఇలా అయితే మన వాళ్ళు చూడు ఏం చేస్తుండ్రు ఫోటో దిగడానికి. మామ ఇప్పుడైతే చెరుకు తిండు, నా చెరుకు వచ్చింది మామూలుగా ఉండదు, మస్తు తీయ ఉంది. మన వాళ్ళందరూ తింటున్నారు చెరుకమ్మా చెరుకు. కైట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు, కైట్ ఫెస్ట్ కోసము అందరూ టీమ్స్ రిజిస్టర్ చేసుకున్నారు. స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ కూడా. మా కోఆర్డినేటర్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి హ్యాపీ సంక్రాంతి. అక్కడ చెరుకు మొక్కలు ఫస్ట్ దొబ్బేసింది నేనే. నేను లేరా? బొక్కలే. ఇప్పుడైతే అడుగుదాం మన వాళ్ళని, ఇంతసేపు చేసినాం కదా డాన్స్. అరే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా? చెరుకు మొక్కలు దొబ్బేసింది నేనే. ఎన్నిసార్లు చెప్తావురా? రాముడు లక్ష్మణుడు సీత అనుకుంటే ఇక్కడ ఎవరు రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు హనుమంతుడు? మీరు రాముడు వేరా? అరే రాముడు ఏడుస్తారా? రాముడికి ఇద్దరు ఒకటే ఉండదు. అరే అవునరా, కృష్ణుడు అవుతాడు లేకపోతే. ఆడేముంది వాళ్ళు వేస్తుండ్రు, శని శని ఉన్నారు. పోతిరాజులు పోతిరాజులు ఏనా పోతిరాజు బెదురుకుంటారా జనాలు? అర్థమే లేదులే. ఏం బ్రో ఎట్లుంది ఎక్స్పీరియన్స్ సంక్రాంతి? ఇలా ఉంది, పిండి ఆరేస్తున్నారు. అయ్యో ఈమెవరో గెస్ చేయండి. తుడి చేసుకున్నావా? అమ్మవారి వేషం వేసిండే కాళికామాత. నువ్వు వేసుకుంటున్నా ఏంటి అవి? దుమ్ములా? బొక్కలు. అదే చెరుకులో దొబ్బారు రంగ పోతురాజు. చెరుకులు ఎవరు దొబ్బిందా? ఎట్లా తింటు చూడు. చెరుకు దొబ్బేసింది నేనే ఫస్ట్. ఉకరా దొంగ సామ్రాజ్యానికి అధ్యక్షుడు ఎవరు అంటే సుబ్బారెడ్డి. సామ్రాజ్యానికి అధ్యక్షుడు. అబ్బా తీయ ఉంది. ఎడుకోతున్నావు? రూమ్కి మామ ఎప్పుడైతే చూపించేవాడికి చూపిస్తా. నాకు ఎగ్జామ్ కూడా ఉంది, మళ్ళీ వెళ్ళాలి ఆడికి రాయాలి, మళ్ళీ అంటే నైట్ ఈవెంట్ కూడా ఉంటుంది. అంటే నైట్ మళ్ళీ అది దాని పార్ట్ 2 చేసి పెడతాను, ఎందుకంటే లెంతీ వ్లాగ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు అన్నీ చూపించాలంటే ఫస్ట్ బ్లాగ్లో చూడాలి, సెకండ్ బ్లాగ్లో చూడాలి కాబట్టి. సో పార్ట్ 1 ఇది పెట్టేస్తా, పార్ట్ 2 అది కూడా పెట్టేస్తా. అంటే పారులు అందాలు చూడాలనేసి పెడుతున్నా గాయ్స్. ఏం లే మామ అంతే. నైట్ మాత్రం మా సాంగ్ మాత్రం మిస్ అవ్వకండి. నైట్ ఇలా మామూలుగా ఉండదు మరి. ఇక్కడ అందరూ ఏదో ఒక పని చేయడానికి వస్తే నేను మాత్రం ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి మాత్రం వచ్చాను. పాపం మనోడు స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ మొత్తం, అంటే ఇతను బైక్ బ్లాగర్ ఉన్నాడు కదా, అతను హెల్ప్ చేస్తాడు. పెద్ద ఫ్యాన్స్. కాలేజ్ వచ్చే వరకు నాకు వాళ్ళు మా కాలేజ్ అని తెలీదు. ఇక్కడ ఎవరు అవుతుంది చూడండి.
చెరుగు ఇంతకు ముందే తిన్నా ఇగో. రిపోర్టింగ్ డెస్క్ నా రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. చాలా బాగుంది. ఇదిగా ఉంది. చాలా బాగుంది. ఇదిగా ఉంది. जिन्होंने भी यहाँ पर काइट का रिजिस्टर करा है, I request you all, मेरे right hand side में हमारे कोऑर्डिनेटर्स है रिपोर्टिंग डेस्क के. సరస్వతి అమ్మ వాళ్ళ ఫ్రెండ్. చెప్పు. తీసడానికి వెళ్తున్నాను, దా. వచ్చాక మళ్ళీ కలుస్తాను. సరే, బాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి తినడానికా? కాస్ట్యూమ్ మార్చుకొని రావడానికి. అవునా, సరే సరే. మను ఓయ్ ఏం చెప్పావా వేరేది? ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్ జరుగుతుంది, చాలా బాగా జరిగింది. నేను క్లాస్ కంటే నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పు. నాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు అసలైనది చెప్పు, ఆ కంటెంట్ అసలైనది చెప్పు. నీకేం కంటెంట్ అసలైందంటే మొత్తం ఎండా అవుతోతో పెట్టుకుంటే కథవే వేరు. గది అట్లుండాల. కైట్లు ఎగిరిస్తున్నా అందరు ఇక్కడ స్టార్ట్ పెట్టిండ్రు. ఇంకా కొంచెంసేపు అయితే ఇంకా కైట్ల మీద కైట్లు వస్తుంది. తెంపుడు మామూలు ఉండదు ఈడ ఎంట్రీ గాయస్. చూపియలే కదా స్టార్టింగ్లా, అందుకే మామ ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోతున్నా. ఈవెంట్ ఉంది, నేను పార్ట్ 2లో కూడా చూపిస్తాను మీకు. అండ్ సో ఇప్పటికైతే ఇలా జరిగింది ఈవెంట్ అయితే. అంటే ఇప్పుడు అంటే నేను పార్ట్ 2లో పెడతానన్నా కదా, ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుంది మళ్ళీ అంత డ్యూరేషన్ ఉండేసి, అందుకోసమే హాఫ్ పార్ట్ పెట్టేస్తాను. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ అయితే చేయండి పక్కా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. చాలా కష్టపడుతున్నాడు, సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. థ్యాంక్ యూ కార్తిక్ అన్న. గుర్తుపట్టారా ఎవరో? ఇన్ఫ్లుయెన్సర్ హీరో. సెర్చ్ చేసుకోండి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, సెర్చ్ చేయండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా. అండ్ తప్పక చూడండి. భయ్య రోజు ఫాలో అవుతాడు, చూస్తాడు. ఇప్పుడు బ్లాగ్లో కూడా ఉన్నాడు, నా బ్లాగ్లో. కమాన్ గాయ్స్, చిల్ ఉంటాడు, అంతా ఫ్రెండ్లీ నేచర్ అన్నమాట. లెట్స్ గో నెక్స్ట్ పార్ట్ 2 తప్పక చూడండి, మస్తు ఉంటుంది. పార్ట్ 1 అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంటే ఒక స్కిప్ చేసి ఆ స్కిప్ కూడా చూడండి అంటున్నా. ఓకే గాయస్, సపోర్ట్ హిమ్. బాయ్.